హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆరాధ్య బ్లెస్సీ వ్లాగ్స్. నేను మీ శృతి. అందరూ బాగున్నారా? అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోని చూసినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈరోజు అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి. ఇంకా మా ఊరికి వెళ్ళడానికి ముందు రోజు అయితే నేను ఇలాగైతే చేతికి కట్టుకుంటున్నాను. లాస్ట్ డిసెంబర్ 30 రోజు నేను మా ఆయన బాబు బండ్లో నుంచి కింద పడ్డామండి. వాళ్ళకైతే కొంచెం బాబుకి అయితే ఏం కాలేదు, కానీ మా ఆయనకి నాకు చిన్న చిన్న గాయాలయ్యాయి. నాకైతే ఈ చెయ్యి అనేది బెనికిందండి. కానీ అప్పటి నుంచి నేను అలాగే పెయిన్తోనే పని చేసుకుంటూ ఉన్నాను ఇంట్లో పనులన్నీ. ఎందుకంటే బ్లెస్సీకి స్కూల్కి కట్టుకుంటే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అలాగే ఉండిపోయాను. ఒక బాబు బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకున్నప్పటి నుంచి ఒకదాన్ని అన్ని పనులు చేయడం వల్ల ఆ రోజు నుంచి చెయ్యి ఎక్కువ పెయిన్ వచ్చేసింది. ముందు రోజైతే ఇంకా వాపు చేయడము, ఇంకా అసలు చెయ్యి పైకి ఎత్తలేకపోయాను అనమాట. అందుకని అయితే పెద్దయ్యని రమ్మని చెప్పాము. పెద్దయ్య వచ్చి మా అత్త వాళ్ళ అన్న అండి, మా ఆయనకి మేనమామ అనమాట. ఇలాగ వీరి చిట్లిన ఎముకలకు కానీ బెనుకొండే వాటికన్నిటికి కూడా కట్లు బాగా కడతారు. కదిరికి ఒక 6 కిలోమీటర్స్ దూరంలో ఉంటారండి. బాగా కడతారు కట్లు, చాలా ఫేమస్ అనమాట. అందుకని చెప్పేసి నేను ఇంకా రమ్మని చెప్తే వచ్చాడండి. వచ్చి అయితే కడుతున్నాడు. అంతకుముందు కూడా 2 కట్లు కట్టేసి వచ్చాడనమాట. మార్నింగ్ వస్తాడన్నాడు. ఇంటి దగ్గరికి వేరే వాళ్ళు వచ్చినారమ్మా, అందుకే లేట్ అయిందని చెప్పాడు. అని సరే కట్టేసుకున్నాము. నెక్స్ట్ డే ఇంకా మార్నింగ్ 6కి అంతా ఓడేసుకు వచ్చేసామండి. 6:30కి డైరెక్ట్ తిరుపతి బస్సు ఉందని చెప్పేసి వచ్చేసామన్నమాట. ఇంకా అలాగే మార్నింగ్ 9కి అంతా మదనపల్లి బస్ స్టాండ్లో ఉన్నాము. ఇంకా టిఫిన్ ఏం చేయలేదని చెప్పేసి మా ఆయన పూరి ప్లస్ ఇడ్లీ తీసుకుని అయితే తింటున్నారు. నేనైతే ఏం తినలేదండి, ఇంకా అక్కడ ఎలా తినేకి కుదరలేదు. ఇంక ఇలాగ మార్నింగ్ టిఫిన్ అయితే మదనపల్లి అయిపోయింది. ఇంకా లంచ్కి వచ్చే ముందుకు మా అమ్మ వేడివేడి మిరియాల రసము, చికెన్ కర్రీ, వైట్ రైస్, పెరుగు రైతా చేసి పెట్టిందండి. ఆఫ్టర్నూన్ 12కి అంతా కూడా మేమైతే ఇంటికి వచ్చేసాం అనమాట. ఇంటికి వచ్చేసిన వెంటనే ఇలాగ ఇంకా భోజనం చేస్తూ ఉన్నాము. మా వాడైతే ఫొటోస్ ఉంటే అబ్జర్వ్ చేస్తూ తింటున్నాడు. ఆ ఫోటోలు ఉంది ఎవరానని. బ్లెస్సీ ఫొటోస్ ఉన్నాయి, ఫొటోస్ని చూస్తూ ఉన్నాడు. మా ఆయన అయితే భోజనం చేస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా అలాగే ఒక భోజనం అంతా అయిపోయిన తర్వాత ఒక 12:30కి 1:30కి మా ఫ్రెండ్ వచ్చాడండి. నేను వస్తున్నానని చెప్పే ముందుకి మా ఫ్రెండ్ వచ్చాడు. తనైతే వస్తూ కొరమైన చేపలు కూడా తీసుకొచ్చాడండి. నేను చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో, నేను కొరమేను, బంగారు తీగ అండ్ జిలేబీలు బాగా తింటానని చెప్పేసి. తను బాగా తెలుసు కాబట్టి ముందు రోజు వాళ్ళతో పక్కన కాలువలో ఉన్నాయన్నమాట ఈ కొరమేన చేపలు, పట్టుకొచ్చాడనమాట. ఇంకా అలాగే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాడండి. ఇంకా మా అమ్మ అయితే ఇంకా అవన్నీ కూడా ఒక పట్టేసుకుని అయితే క్లీన్ చేస్తుంది అనమాట. బ్లెస్సీ అయితే ఇలా ఆడిస్తున్నాడు. బ్లెస్సీ అయితే ఎవరు కొత్త వాళ్ళతో అట్లా చనువుగా ఉండదండి. చిన్నప్పటి నుంచి తను తెలుసు కాబట్టి ఇంకా అలాగ ఉంది, క్లోజ్గా ఆటలాడుతూ ఉందనమాట. ఇంకా మా నాన్న అయితే పొట్టు చూరేస్తున్నాడు చేపలన్నిటికీ. మా అమ్మ అయితే కత్తి పెట్టుకొని రెడీ కూర్చోందనమాట చేపలన్నీ కట్ చేసేసేదానికి. చూడండి, ఇలాగైతే మా నాన్న పొట్టు బాగా క్లీన్గా జోరేస్తున్నాడు. కొరమేను చేప అంటే నాకు చాలా ఇష్టం అండి, ఎందుకంటే కొంచెం ముళ్ళు తక్కువ ఉంటుంది, తినడానికి కూడా బాగుంటుంది అని చెప్పేసి. నాకు అది చూడగానే చాలా హ్యాపీ అనిపించింది. బాగా ఎన్ని చేపలు దొరికాయని. మా అమ్మ ఇంకా చూస్తే ఒక 6 kgs దాకా ఉన్నాయండి. 530 అంటే 5 kg 35 grams అట్లా ఉన్నాయన్నమాట. ఇంకా అన్ని చేపలు నాకు ఎందుకని ఇంకా మా అమ్మ కట్ చేసేసి చెర్రీ అర్థం తీసుకున్నాము. మా ఫ్రెండ్ కొన్ని, మేము కొన్ని అయితే తీసుకున్నామండి. వాళ్ళకు కూడా ఇచ్చి పంపించాను అనమాట. అన్నీ నాకే తీసుకోమండి, అన్ని చేపలు నేను ఎందుకు తింటానులే అని చెప్పేసి మా అమ్మ మొత్తం క్లీన్ చేయించేసింది. చూడండి ఎంత బాగా క్లీన్ చేస్తుందో మా అమ్మ. చేపలన్నీ కూడా క్లీన్గా అన్నీ క్లీన్ చేసేస్తూ ఉంది. ఇక్కడ మేము మా ఊరు సైడ్ ఎక్కువ చేపలే తింటామండి. చికెన్, మటన్ అనేది చాలా తక్కువ తినడం అనేది. నాకు చిన్నప్పటి నుంచి ఎక్కువ చేపలు తినడమే అలవాటు అనమాట. హెల్త్కి కూడా చాలా మంచిది అని చెప్పేసి ఇంకా నేను వెంటనే మా అమ్మని పులుసు పెట్టేయమని, కొరమేళ్ళ పులుసు పెట్టమని చెప్పాను. ఎందుకంటే నాకు చేతికి బ్యాండేజ్ ఉంది కాబట్టి మా అమ్మే చేయమని చెప్పేసాను అనమాట. ఇంకా కట్ చేస్తూ ఉండగా మా నాన్న అయితే జోకులు అయితే వేస్తూ ఉన్నాడు. మా అమ్మ ఇంకా తలకాయ కట్ చేస్తూ ఉంది. మా అమ్మ చేపలు బాగా కట్ చేస్తుందండి. చూడండి ఎంత బాగా కట్ చేస్తుందో. చెప్పాను కదండి, మా నాన్న జోకులు వేస్తుంటే ఇంకా మా అమ్మ నవ్వుతూనే కట్ చేస్తూ ఉంది.
మొత్తం ఇలాగే పీసులన్నీ కట్ చేసేస్తామండి. ఇంక వీళ్ళు చేపలన్నీ కట్ చేసే లోపల మా అమ్మ మేము వస్తున్నామని చెప్పేసి బస్ స్టాండ్కి వెళ్ళి మా రంగంపేట నుంచి మంగాపురానికి వెళ్ళే మధ్యదారిలో ఒక బ్రిడ్జ్ వస్తుందండి. దానికి రైల్వే ట్రాక్ వస్తుంది. ఆ ట్రాక్ దగ్గర మనకు కావాల్సిన ఫ్రూట్స్ అన్నీ అమ్ముతూ ఉంటారనమాట. మనకి ఏ ఫ్రూట్స్ కావాలో ఆ ఫ్రూట్స్ ప్రతి ఒక్కటి అక్కడ దొరుకుతాయి. ఇంకా మా అమ్మ మేము వస్తున్నామని చెప్పేసి మా నాన్న మా అమ్మ వెళ్ళి అయితే తాటి ముంజలు తెచ్చారండి. అలాగే పనస గింజలు కూడా తెచ్చారనమాట. తాటి ముంజలు చెప్పాను మా అమ్మకి, మేము తినడం దొరకడం లేదు మాకు తెమ్మని చెప్పాను. ఇంకా అక్కడికి వెళ్తే అంత ఎక్కువ ఏం బాగలేవు అని చెప్పేసి ఒక డజన్ తెచ్చారండి. నేనైతే లేతగా తినేస్తున్నాను అనమాట. ఒక 2 ఇయర్స్ అయింటుందండి నేను తాటి ముంజలు తిని. నాకు అందుకే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా డిన్నర్కి అయితే మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. అక్కడ వేడి వేడి ఆమ్లెట్ దోశ కారం తినేసామన్నమాట. మా అమ్మ వాళ్ళ ఇల్లు మా తమ్ముడు వాళ్ళ ఇల్లు కొంచెం డిస్టెన్స్లోనే ఉంటాయన్నమాట. నైట్ అక్కడికి వెళ్ళి డిన్నర్ చేసి వచ్చేసాం. పిల్లలైతే ఇలాగైతే ఆటలాడుతున్నారనమాట. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.